నందమూరి బాలకృష్ణ దగ్గర ఓ అద్భుతమైన అలవాటు ఉంది. ఫ్లాప్ దర్శకులు, ఫ్లాప్ హీరోయిన్లను పిలిచి మరీ అవకాశాలు ఇస్తుంటాడు. త్రిషకు దమ్ముకు ముందు ఆ తరువాత సినిమాలు ఏం లేవు. దమ్ము కూడా ఫ్లాప్ అయింది. అయినా సరే లైన్లో అవకాశం కల్పించాడు. అంతకుముందు లక్ష్మీరాయ్కి ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య. శ్రీమన్నారాయణలోనూ కొత్త ముఖాలకు ఛాన్స్ ఇచ్చాడు. ప్రియమణి, చార్మి లాంటి ఫ్లాప్ హీరోయిన్స్ ని కూడా ప్రోత్సహించాడు. ఇప్పుడు ఆ జాబితాలో మరో కథానాయిక చేరింది. తనే అర్చన. తెలుగింటి అమ్మాయి అయినా టాలీవుడ్ లో పేరు తెచ్చుకోలేకపోయింది అర్చన. ఎన్ని సినిమాలు చేసినా బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టలేకపోయింది. ఆఖరికి లేడీ ఓరియంటెడ్ కథల్ని ఎంచుకున్నా ఫలితమే లేదు. పైగా ముదురు ఫేస్. అయినా సరే ఇప్పుడు బాలయ్య కంట్లో పడిపోయింది. లైన్ లో అర్చనకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు బాలకృష్ణ. ఈ సినిమాతో అర్చనను ఐటమ్ గర్ల్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అదేంటో బాలయ్య నిర్ణయాలన్నీ ఇలాగే షాకింగ్ గా ఉంటాయి. బాలయ్య అనుకుంటే స్టార్ హీరోయిన్ ఎవరైనా సరే ఐటమ్ సాంగ్ చేయడానికి ఎవరు రెడీగా ఉంటారు. కావాలంటే బాలీవుడ్ నుంచి దిగుమతి కూడా చేసుకోవచ్చు. సనీ లియోన్ లాంటి ఐటమ్ గర్ల్ తో స్టెప్లేసి సినిమాకి కావాల్సినంత క్రేజ్ కూడా తీసుకురావచ్చు. కానీ బాలయ్య మాత్రం వెరైటీగా ఆలోచించి అర్చనను ఆహ్వానించాడు. దాంతో ఎగిరి గంతేస్తూ ఈ పాటలో అదిరిపోయే స్టెప్లేసేసింది అర్చన. ఈ సినిమాతో అయినా తన జాతకం మారుతుందని ఆశపడుతోంది. చూద్దాం బాలయ్య హ్యాండ్ ఎలాంటిదో.